ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పొత్తు ధర్మం ప్రకారం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున, అంటే బీజేపీ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ టాపిక్ ఎంచుకోగానే మా కెమెరామెన్కి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈరోజు ఆయన పుట్టినరోజు కదా, ఈరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా కుటుంబ సభ్యులతో గడుపుకోకుండా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారా అని అడిగారు. ఆయనకి అట్లాంటివి తక్కువ, ఏదో విశ్రాంతి తీసుకోవాలి, రెస్ట్ మోడ్లో ఉండాలి ఈరోజు అనేది ఉండదు ఆయనకి. పుట్టినరోజు అయినా సరే, పుట్టినరోజు ఇలా అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు కాబట్టి ఆయన విజయవాడలో ఒక అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయనే ప్రజలకి అన్నాన్ని వడ్డించేసి వాళ్ళతో జనంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని వెంటనే తమిళనాడు రాష్ట్రం వెళ్ళిపోయారు ఎన్నికల ప్రచారం కోసం. ఆయన రాజకీయ జీవితంలో పూర్తిగా బిజీగా ఉండేటువంటి వ్యక్తి. అందుకే నేను ఉదయం వీడియోలో అన్నాను, ఆయన మనిషి రూపంలో ఉండే మిషన్ అని. నిత్యం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు ఆయన. సరే, అదే తమిళనాడు వెళ్ళారు. ఆయన ఎక్కువగా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ప్రచారం బీజేపీ అన్నాడీఎంకే అభ్యర్థులకు పనికొచ్చింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం మీద రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏంటంటే, అక్కడ అన్నాడీఎంకే కూటమి గెలిచే పరిస్థితుల్లో లేదు. అక్కడ ఇండి కూటమి, అంటే డిఎంకే, కాంగ్రెస్, వామపక్షాల కూటమే గెలవటానికి అవకాశం ఉంది. ఆ అన్నాడీఎంకే కూటమి గెలవటానికి అవకాశం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం ఎందుకు? ఆయన వెళ్ళిన చోట అన్నాడీఎంకే అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు గెలవకపోతే అనవసరంగా నెగిటివ్ రిజల్ట్ని మూట కట్టుకోవడం కదా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. సరే, ఈ అభిప్రాయాలు ఏమన్నా సరే, పొత్తు ధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారు. ఇక గెలిపోవటంలో ఎప్పుడు ప్రజల చేతుల్లో ఉంటాయి. అక్కడ లోకల్ పరిస్థితులు అంటే అన్నాడీఎంకేకేమో సరైన నాయకుడు లేడు, బీజేపీకేమో సరిగా క్యాడర్ లేదు. చూడండి, ఆ అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో అన్నాడీఎంకేకేమో నాయకుడు లేడు, పార్టీగా బలంగానే ఉంది కానీ నాయకులు లేడు. బీజేపీకేమో నాయకులు ఉన్నారు కానీ పార్టీ లేదు. పైగా బీజేపీ మీద తమిళనాడు ప్రజలు కొద్ది కోపం ఎక్కువ ఉంటుంది. అది నార్త్ పార్టీ అని, హిందీ భాష ప్రమోట్ చేసే పార్టీ అని, ఆ రకరకాల ఫీలింగ్స్ అక్కడ ఉంటాయి. అక్కడ ద్రవిడ రాజకీయాలకి, లోకల్ సెంటిమెంట్కి, తమిళ భాష అభిమానానికి ప్రయారిటీ ఎక్కువ. లోకల్ సెంటిమెంట్ అనేది అక్కడ బాగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని డిఎంకే కూటమి ఎన్కాష్ చేసుకోగలుగుతుంది. అందులో స్టాలిన్ ముందు అన్నాడీఎంకేలో అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో స్టాలిన్ ఎదుర్కోగలిగే నాయకుడు కూడా లేకపోవటం ఫలితంగా ఇంకొకసారి స్టాలినే అక్కడ ముఖ్యమంత్రి కాగలుగుతున్నారు. అక్కడ విజయం వన్ సైడ్. కాకపోతే ఉన్నంతలో ఓటు బ్యాంకుని ఈ కూటమికి పెంచడానికి, లేదా సీట్లు పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం పనిచేయచ్చు. అందులో తెలుగు వాళ్ళ ఓట్లు అన్నాడీఎంకే బీజేపీ కూటమి వైపు పట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారం పనిచేయచ్చు. అంతవరకే తప్ప అక్కడేదో చంద్రబాబు నాయుడు గారి ప్రచారం బీజేపీ అన్నాడీఎంకే కూటమిని గెలిపిస్తుంది అని చెప్పడానికి ఉండదు. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఇంకో పక్క రాష్ట్రాలు వచ్చి చేసే ప్రచారం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రచారం తెలుగు వాళ్ళ ఓట్లు వాళ్ళకి పట్టడానికి పనికొచ్చింది తప్ప ఇంకా అంతకు మించి ఏముండదు. అంటే అక్కడ తమిళనాడులో విజయం నాకు తెలిసి, నా అంచనా ప్రకారం డిఎంకే కూటమి మరోసారి గెలవబోతుంది. స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రచారం యొక్క ప్రభావం తెలుగు వాళ్ళ ఓట్ల మీద ఉంటుంది. అది అన్నాడీఎంకే కూటమికి ఆ ఓట్లు ప్లస్ అవుతాయి.